వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అసలే ఆదివారం సాయంకాలం వేళ అలాగే దానికి సమ్మర్ తోడైతే అలాగే రాజమండ్రి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాంతానికైతే వెళ్ళాలని అయితే కోరుకుంటారు. అదే ఈ యొక్క గోదావరి తీర ప్రాంతం. ఈ గోదావరి తీర ప్రాంతం అయితే ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా పుష్కర ఘాట్ అయితే చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఆ పుష్కర ఘాటులో కేవలం ఏదైతే మన కార్తీక మాసం కావచ్చు, అలాగే ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు కావచ్చు, అప్పుడు మాత్రమే పుణ్యస్థానాలు ఆచరించడానికి ఈ యొక్క పుష్కర ఘాట్ అయితే సందడి వాతావరణంగా మారుతుంది. దానితో పాటు ఈ యొక్క కార్తీక మాసంలోనే ప్రధానంగా ఎక్కువ పుణ్యస్థానాలు ఆచరించేందుకు భక్తులు ఉదయం సాయంత్రం కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేవలం ఇప్పుడు సమ్మర్ తోడైన నేపథ్యంలోనే భారీగా సెలవులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గోదావరి తీరానికి తన గోదావరి తీర ప్రాంతంలో చుట్టాలు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పుష్కర ఘాటుకు వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మనం చూస్తే ప్రస్తుతం రాజమహేంద్రంలో ఉన్న పుష్కర ఘాట్ అయితే ఇప్పుడు పర్యాటకులతో మన నిత్యం ప్రతిసారి కూడా ఈ యొక్క భక్తులతో కిటకిటలాడేది కేవలం ఇప్పుడైతే చూసుకుంటే పర్యాటకులతో కిటకిటలాడుతూ సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. మనకు ఇప్పుడు అంతా కూడా బంధువుల ఇంటికి అలాగే అందరూ కూడా సమ్మర్ హాలిడేకి వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గోదావరి పుష్కర ఘాటుకు వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడంతా కూడా ఈ యొక్క గోదావరి పుష్కర ఘాటు భక్తులతో కిటకిటలాడుతుంది. అలాగే ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడంతా కూడా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఎందుకంటే అందరూ కూడా పక్కన సమ్మర్ హాలిడేస్ తమ బంధువుల ఇంటికి వచ్చిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా సరదాగా గోదావరి తీర ప్రాంతానికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈసారి చూసుకుంటే మరింత భక్తుల తాకిడి ఎక్కువగా కనబడుతుంది. అలాగే మరో పక్కన అందరూ కూడా ఈ యొక్క గోదావరి ఏదైతే ఈ యొక్క స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఇక్కడ పిల్లలను చూస్తున్నాం. భారీ ఇక్కడ అధిక సంఖ్యలో పర్యాటకులందరూ కూడా ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఆ గోదావరి తీర ప్రాంతం పక్కన ఎంత ప్రతిసారి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గోదావరి తీర ప్రాంతంలో స్నానాలు ఆచరించాలని సరదాగా ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు. ఆ విధంగానే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం దూర ప్రాంతాల నుంచి రాజమండ్రి తమ బంధువులకి ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఇక్కడ ఆ స్టంట్లు కూడా స్నానాలు చేసేందుకు స్టంట్లు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి పైనుంచి వాళ్ళంతా కూడా స్టంట్స్ చేస్తూ స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా కూడా ఎంజాయ్ చేస్తూ కొంతమంది ఉంటుంటే కొంతమంది అయితే మహిళలు అలాగే చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా గోదావరి తీర ప్రాంతానికి ఇక్కడ పుష్కర ఘాట్ అయితే భక్తులతో ఎప్పుడు కిటకిటలాడే పుష్కర ఘాట్ ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడుతూ సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం కాకుండా స్నానాలు కూడా ఆచరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ సెల్ఫీలు కూడా తీసుకుంటూ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ గోదావరి చూడగానే ఒక్కసారిగా ఫోటోలు తీసుకోవాలనే ఆనందం అయితే కలుగుతుంది. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గోదావరి తీర ప్రాంతానికి వచ్చి రావడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అలాగే చూడొచ్చు ఎంతమంది ఇక్కడ సందర్శకులు ఉన్నారో. కేవలం ఈ యొక్క పుష్కర ఘాట్ అంటే ఈ యొక్క సాయంత్రం అందరూ కూడా సాయంకాలం వేళ సరదాగా ఇక్కడ సరదాగా గాలి పీల్చుకునేందుకు సరదాగా అందరూ కూడా ఇక్కడ వీక్షించేందుకు ఒక రిలాక్సేషన్ కోసం అయితే వస్తుంటారు. ఆ విధంగానే కానీ ఈసారి సమ్మర్ తోడవడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే దానికి తోడు పక్కన మనకి ఏదైతే గోదావరి అనగానే గుర్తుకొచ్చాయి బ్రిడ్జిలు ఏవైతే 3 బ్రిడ్జిలు మనకి యావలాక్ బ్రిడ్జితో పాటు మనకి చూస్తున్నాం గోదావరి బ్రిడ్జ్ కూడా పక్కన గోదావరిలో స్నానం చేస్తూ మరో పక్కన పైన వస్తున్నటువంటి ట్రైన్లు వీక్షిస్తుంటే వాళ్ళంతా కూడా చాలా థ్రిల్లింగ్ ఆ అనుభూతిని చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. పక్కన పైనుంచి ట్రైన్లు వెళ్తుంటాయి, కింద గోదావరి కింద వీళ్ళంతా కూడా ఈ పర్యాటకులందరూ కూడా స్నానాలు ఆచరిస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మనకి ఎక్కడికైనా గోదావరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది యువకులు కూడా రకరకాల స్టంట్స్ వేస్తూ స్నానాలు ఆచరిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఓ పక్కన ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా కరోనాపై అప్రమత్తంగా ఉండవాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. కానీ ఇక్కడ అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించడం ఎటువంటి అంటే కోవిడ్ నిబంధనలు పాటించినప్పటికీ పుణ్యస్నానాలు అంటే ఈ విధంగా వీళ్ళంతా ఆ పుణ్యస్నానాలు కాకుండా సరదాగా ఎంజాయ్ చేయడానికి కోసం స్నానాలు అయితే ఆచరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పైన యువకులు చూడొచ్చు ఉయ్యాల ఊగుతున్న ఎంత
పైకి మరో పక్కన పైకి వెక్కి అంత పైనుంచి కూడా ఈ కిందకి ఉతుకు స్టంట్లు వేస్తూ స్నానాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే, అలాగే మరో పక్కన చిన్న పిల్లలతో పాటు కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం పక్కన ఆదివారం కావడంతో ఆదివారం పక్కన సాయంకాలం వేళ సరదాగా గోదావరి తీరానికి వచ్చి చల్లగా రిలాక్సేషన్ పొందుతున్నటువంటి పరిస్థితి ఒక పక్కన పడుతుంది. మరో పక్కన వాతావరణం చల్లబడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఒక పక్కన ఋతుపవనాలు రాక వచ్చిన నేపథ్యంలో నిన్నటి వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఒక పక్కన ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో గత కొన్నాళ్ళ నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంకాలం వేళ ఇవంతా ఒక్కసారిగా మార్పు చెందుతుంది. ఈ యొక్క సాయంకాలం వేళ మార్పు చెందుతున్న నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా ఈ రోజు మరింత వాతావరణం మబ్బుల వాతావరణం కనపడుతున్న నేపథ్యంలోనే పర్యాటకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వాతావరణం చూస్తే అందరూ కూడా చాలా సందడిగా మారింది. ఒక పక్కన సమ్మర్ హాలిడేస్ తోడవడంతో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంది? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చామంటే పీస్ఫుల్గా ఉంటుంది. మెయిన్ మన గోదావరి అంటే బోర్ కొట్టదు ఎవరికి కూడా. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. ఎక్కడైనా మనకి ఏ ప్రాబ్లం ఉంది ఇలా గోదావరి దగ్గర కూర్చుంటే చాలా హార్ట్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా ఇక్కడ అలా కూర్చునే వెళ్తాం ప్రశాంతంగానే. జనం ఒకసారి కేవలం పుణ్యస్థానాలు ఆచరించడానికి కార్తీక మాసం లేదంటే శివరాత్రి రోజులే స్నానాలు ఆచరిస్తారు, కానీ ఇక్కడ ఇంత రీతిగా ఎంజాయ్ చేయడానికి కారణం ఏంటనుకోవచ్చు? మెయిన్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగా చేశారు, కొంచెం పిల్లలది కూర్చొని ఆడుకోవడానికి కూడా. సో ఇంకా మనకి ఇది గోదావరి ఇక్కడ వరకే ఉండేది, ఇంకా ఎక్స్టెండ్ ఇది గోదావరి ఇవి రోడ్స్ ఈ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ వరకే ఉండేది. సో ఎక్స్టెండ్ చేయడం వల్ల సో అక్కడ ఇక్కడ కూడా కూర్చుని కొంచెం స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. సో కూర్చుని ఇలాగా స్పెండ్ చేయడానికి అయితే బాగుంది పిల్లలతో. క్లైమేట్ ఏంటంటే కూల్ అయిపోయింది కదా, ఋతుపవనాలు రావటం, ఇది అలపైన రావటం వల్ల, అందులోకి సమ్మర్ హాలిడేస్ దగ్గర ఉండటం వల్ల క్లైమేట్ కాస్త చేంజ్ అవుతాం. బాగా ఈ టైంలో బాగా ఈవినింగ్ బాగా జనం ఎక్కువ వస్తున్నారండి ఇక్కడ. అందులోకి అంతా కూడా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోద్ది, అంత లొకేషన్ చేంజ్ చేస్తుంది. పుస్తకాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, 2017 ఆగస్టులో స్టార్ట్ అవుతున్నాయి, 2027లో స్టార్ట్ అవుతున్నాయి. దానికోసం అంత చేంజ్ అవుతుంది. మామూలుగా టూరిస్టులే ఉంటుంటారు, లోకల్ పీపుల్స్ ఇంతమంది ఉండరు. ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల వస్తున్నారు టూరిస్టులు, ఎక్కువ వస్తుంటారు ఇక్కడికి, బయట నుంచి ఎక్కువ వస్తుంటారు. ఈ హాలిడేస్ వల్ల బాగానే పిల్లలు చిల్డ్రన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులోని చేస్తున్నారు. అందులో పిల్లలు సూర్యులు వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా లాంగ్ సిటీ వాళ్ళు అవుట్ కట్స్ వాళ్ళు అందరూ కూడా వచ్చి చక్కగా స్నానాలు చేస్తున్నారు. చాలా ఆహ్లాదమైన వాళ్ళకి. ఆ సైడ్ కూడా అక్కడ కూడా బోర్డు శిఖర్ కూడా జనం ఎక్కువగానే ఉన్నారు. కంప్లీట్గా ఈ ఏరియా అంతా కూడా ఇలా ఉన్నారు జనం అంతా. అందుకని ఇది ఉత్తప్పుడు కూడా కొద్దిమంది ఉంటారు, పుణ్యస్థానాలకు వస్తారు. కేవలం ఏంటంటే ఇక్కడ మామూలుగా సమ్మర్ సీజన్ కాబట్టి బాగా వస్తారు. సరదాగా సెలవులకి మా పాపగారి ఇంటికి పిల్లల్ని తీసుకుని వచ్చాం. వచ్చి గోదావరి ఎప్పుడు వచ్చినా గోదావరికి వచ్చి పిల్లలతో ఇక్కడ ఎంజాయ్ చేస్తాం కొద్దిసేపు. మునుపు వచ్చినప్పుడు కంటే ఇప్పుడు బాగా పిల్లలు ఎక్కువగా ఉండి చాలా సరదాగా హాయిగా కొద్దిసేపు చల్లగా పీల్చుకోవచ్చు. గంగాహారతి అది చూసి అప్పుడు వెళ్తుంటామమ్మా. వాతావరణం కూడా చాలా బాగుంది, ఎండలు తగ్గాయి, హాయిగా కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చని ఇంట్లో ఉంటే ఉంటుందని సరదాగా వచ్చాను అన్న. చూడొచ్చు మొత్తం రాజమండ్రి పుష్కర్ ఘాట్ అయితే మొత్తం ఇదంతా సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నారు. ఒక పక్కన ఆ ట్రైన్లు వస్తుంటే ఆ ఎంజాయ్మెంటే ఒక సరికొత్త అనుభూతిని అయితే పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు అంత రద్దీగా ఉండదు. ఎందుకంటే మామూలు పక్కన అందరూ కూడా హాలిడేస్ ఇచ్చిన నేపథ్యంలోనే ఇక్కడికి అధిక సంఖ్యలో ఇక్కడ రావడం, ఇక్కడ గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద ఇక్కడ అంతా కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు ఎంత అధిక సంఖ్యలో ఇక్కడ వచ్చి పర్యాటకులందరూ కూడా వీక్షిస్తున్నారు. జనాన్ని మనం చూస్తున్నాం. ఈ జనం అంతా కూడా ఇక్కడికి చేరుకుని ఏదైతే రాజమండ్రి పుష్కర్ ఘాట్ ఉందో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మంచి అనుభూతిని అయితే పొందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకుని ఈ యొక్క రాజమండ్రి పుష్కర్ ఘాట్ అయితే పర్యాటకులతో సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ లాలాచెరువు రాజమండ్రి. ఎంతమంది మరి అంటే ఇటువంటి పుణ్యస్థానాలు ఇప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు ఎంతమంది జనం ఎందుకు వచ్చారు? మామూలు వేసవకాలం సమ్మర్ కాబట్టి మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఈ వేళ కొంచెం ఉడుగ్గా ఉండబట్టి జనాలు వచ్చారండి. ఏదో పుష్కరాలు చూసినట్టుగా ఉంది, పుష్కరాలు చూసినట్టుగా ఉంది జనం చూస్తుంటే. అంటే గోదావరి అంటే ప్రతి ఒక్కరు దూర ప్రాంతం వచ్చి చూడాలనిపిస్తుంటుంది, కానీ ఇక్కడ దూర ప్రాంతం సెలవులు హాలిడేస్ వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంత స్నానాలు కూడా ఆచరిస్తున్నారు. అవును, బాగానే ఉంది, అందరికి కొద్దిగా చిల్ అవుతున్నారు అందరూ.
అంతే. సమ్మర్ హాలిడేస్ గురించి పిల్లలందరూ ఉన్న చల్లగా ఆడుకుంటారు అనేసి బయటకు తీసుకురావడం జరిగింది. మొత్తం అయితే ఇక్కడ అంతా కూడా పర్యాటకులతో అయితే సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వైజాగ్ నుంచి అత్తారింటికి వచ్చామండి. ఇక్కడ సమ్మర్ కదా అనేసి చెప్పి సరదాగా అలాగా గోదావరికి వచ్చి పిల్లలతో అందరితో కలిసి సరదా ఎంజాయ్ చేయడానికి వచ్చాం. బాగానే ఉంది, ఎంజాయ్ అంతా బాగానే ఉంది. పిల్లలందరూ ఆడుకుంటున్నారు, మేము కూర్చొని వాళ్ళు స్నానాలు చేస్తుంటే మేము ఇక్కడ కూర్చున్నాం అంతే. ఈ విధంగా ఉండేదా? ఈసారి ఎక్కువ అయిందంటారు, జనాలు ఎక్కువగా రావడం? ఎక్కువ అయిందండి, ఈసారి కొంచెం ఎక్కువ అయిందండి. ప్రతిసారి ఇలా ఉంటుంది, కాకపోతే ఈసారి కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు. ఎండలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం సరదాగా వచ్చారనమాట. అవును, వాతావరణం బాగా మారింది. అందరూ కూడా దూరం నుంచి చూడాలనిపిస్తారు, కానీ ఇక్కడ కూర్చుని ఇక్కడ అంతా రిలాక్సేషన్ అంతా కూడా ఆ ఫీలింగ్ ఏమైనా రిలీఫ్గా ఉంటుందండి. కష్టాలున్నా ఏమున్నా ఫ్రీగా ఉంటుంది, బాధలన్నీ మర్చిపోయి హ్యాపీ మైండ్ ఫ్రీగా ఉంటుంది. సమ్మర్లో సండేకి ఎక్కువ వస్తారు, వీకెండ్ కదండి, అందుకనే ఎక్కువ వస్తుంటారు. కనుక మాకు మిగిలిన డేస్లో కొంచెం అద్దె తక్కువ అని ఉంటుంది, సండే కదని చెప్పి ఎక్కువ వస్తుంటారు. రాజమండ్రికి ఇక్కడ ఎక్కువ హాలిడేస్ వల్ల ఎక్కువ వస్తుంటారు. చిన్నపిల్లలు వేసుకుని కొంచెం తానాలు చేద్దామని చెప్పేసి వస్తుంటారు. ధవళేశ్వరం కూడా ఇంతే రద్దీగా ఉంటుంది, ఇదే రద్దీగా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది, సముద్ర స్థానాల కన్నా దీనికి ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి వస్తుంది. చూడొచ్చు, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మొత్తం పుష్కరఘాట్ అయితే అంతా కూడా పర్యాటకులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారట, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ గోవా నుంచి వచ్చామండి. గోవా నుంచి అంటే మా మామయ్యలు ఇక్కడ ఉంటారు. ఇంకా ఇక్కడ వీకెండ్ ఫ్యామిలీ చాలా మంది ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికోసం మా ఫ్యామిలీతో మేమంతా, మా ఫ్యామిలీ, మా వైఫ్, మా చెల్లెలు, మా బావగారు, మా పిల్లలతో మేము ఇక్కడికి వచ్చాం ఎంజాయ్ చేసేకి. చాలా బాగుంది. గోవా బాగుందా, గోదావరి బాగుందా? గోదావరి బాగుందండి. గోదావరి బాగుందా? అవునండి. ఏం చేస్తుంటారు మీరు గోవాలోనే? మేము మామూలుగా రైల్వేస్. ఏమనిపిస్తుంది అంటే ఇంతమంది సమ్మర్తో మీకు ఇక్కడికి వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఏమని అనిపిస్తుంది అంటే సాధారణంగా గోదావరి పుష్కరఘాట్ అయితే స్నానాలు ఏదో పుణ్యస్థానాలు కార్తీక మాసం ఏదైతే మహాశివరాత్రి కూడా వస్తుంటారు, కానీ ఈ విధంగా ఇక్కడ సమ్మర్లో వచ్చి ఎంజాయ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అలాగే కొంచెం ఇక్కడంతా ఈ సైడ్ అంతా కొంచెం నీట్గా ఉంది, ఇక్కడ ఇటువైపు అంతా కొంచెం రోతకున్నాయి వాటర్. దానిపైన అది క్లీన్ చేస్తే ఇటువైపు కొంచెం నీట్గా ఉంచితే బాగుంటుంది. ఇక్కడ ఇంకా జనాలు రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ ట్రిప్ ఇంకా ఎక్కడెక్కడ చేశారు మీరు ఈ సంవత్సరం? గోవా, మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఇప్పుడు రేపు కాకినాడ వెళ్తున్నాము. కాకినాడ బీచ్ వెళ్ళాలనుకుంటున్నాం. చూసాం, ఫస్ట్ ఇటు చూసుకొని ఇటు నుంచి అటు వెళ్తున్నామండి. థ్యాంక్ యూ. ఫీలింగ్ హ్యాపీ రైట్ నౌ టు స్పెండ్ హియర్. చాలా బాగుంది, ఫస్ట్ టైం రావడం జరుగుతుంది ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంటే కానీ అంతా చాలా బాగుంది, అంతే. గోవా వెస్ట్రన్లో బాగుంటుంది, గోదావరి ట్రెడిషనల్లో బాగుంటుంది. ఆ ట్రెడిషనల్లో ఉన్న మర్యాదలు అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన మనసులతో ఉంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్తో వీకెండ్ క్లోజ్ చేసుకుంటున్నారు. వాతావరణం చూసుకుంటే పక్కన చల్లగాలి, గోదావరి ఒడ్డున పుష్కరఘాట్, ఇవన్నీ కూడా ఈ గతంలో మీరు ఎవరైనా చెప్పారా మీరు ఇప్పుడు ఇదే రావడం? చాలా మంది చెప్తూ ఉంటారు, మేము ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఫస్ట్ టైం ఇక్కడే. ఎక్స్పీరియన్స్ చేసింది కూడా చాలా బాగుంది, మళ్ళీ ఇంకొకసారి రావాలి అనే థాట్ అయితే ఉన్నాం మేము. అదే, థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఇక్కడ? ఇట్స్ వెరీ నైస్ టు బి ఎంజాయింగ్ హియర్. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. It could be better if the water would be clean. And it's better than Krishna, I think so. I never went to Krishna, but I enjoyed in Godavari. Both the bridges were very beautiful and it was exciting to see the trains also. గోవా నుంచి కూడా ఇక్కడికి వచ్చి పర్యాటకులందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎంతోమంది అంటే చెప్పుకు వస్తుంటారు గోవా కావద్దు, అలాగే ఇక్కడ ట్రెడిషనల్లో గోదావరి తీరం చాలా బాగుంటుందని, చాలా అద్భుతంగా ఉందని కూడా ఇక్కడ అందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మన ప్రధానం కనపడుతుంది చెప్పాలి. ఏదేమైనా ఈ రోజు అయితే పుష్కరఘాట్ అయితే ఈ యొక్క సందర్శకులతో కిటకిటలాడుతూ సందడి వాతావరణం అయితే ప్రధానంగా నెలకొంది. దానికి తోడు ఓ పక్కన అసలే ఆదివారంతో పాటు అలాగే ఆదివారం సాయంకాలం మరో పక్కన సెలవు, అందరూ కూడా వీకెండ్ కావడం మొత్తం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే ఏదైతే సమ్మర్ హాలిడేస్ వచ్చిన దూర ప్రాంతాల నుంచి బంధువులు ఇంటికి వచ్చి గోదావరి తీరంలో ఎంజాయ్ చేస్తూ అందరూ కూడా సందడి వాతావరణం అయితే నెలకొందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి పుష్కరఘాట్ నుంచి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.